ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 82వ పేజీ 7వ మంత్రం. స యథా దుందుభేః హన్యమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాద్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్యాఘాతస్య వా శబ్దో గృహీతః. స యథా శంఖస్య మాయమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాద్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖద్మస్య వా శబ్దో గృహ్యతి. శబ్దో గృహీతః. స యథా వీణాయై వాద్యమానాయై న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ వీణాయై తు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీతః. ఈ మైత్రేయి బ్రాహ్మణమునందు యాజ్ఞవల్కుల వారు అమృతత్వాన్ని గురించి మైత్రేయికి బోధిస్తున్నారు. అమృతత్వం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఏ వస్తువు వల్ల లభించేటటువంటిది కాదు. ఆత్మ అమృత స్వరూపం. నేను అమృత స్వరూపుణ్ణి అని తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి తనను తాను ప్రేమిస్తాడు. అతి సమీపంగా అతి ప్రియమైనటువంటిది ఆత్మ ప్రతి ఒక్కరికి. ఆత్మ అనేది ఎక్కడో దూరంగా ఉండదు. ఆత్మ అనేటువంటిది నా నిజస్వరూపం. ఆ ఆత్మ చాలా ప్రియమైనది. అందుకనే ఉత్తరాలు రాసేటప్పుడు ప్రియమైన అని రాస్తుంటాం. ఇంగ్లీష్లో నియర్ అండ్ డియర్ అంటారు. నియర్ అంటే సమీపం, డియర్ అంటే ప్రియమైన. అన్నిటికంటే సమీపమైనది ప్రియమైనది ఆత్మతత్వం. ఆ సమీపమైనటువంటి ప్రియమైన ఆత్మతత్వం నేనే అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడమే అమృతం, అమృతత్వం, ఇమ్మోర్టాలిటీ అంటారు. ఈ అమృతత్వం లేకపోతే, పొందకపోతే మనిషికి దిగులు, బాధ, చింత
ఉంటాయి. అమృతత్వం అంటే పూర్ణత్వం అని అర్థం. అమృతత్వానికి మరొక పేరు పూర్ణత్వం. ఈ పూర్ణత్వం లేకపోతే మనకు అపూర్ణత్వం ఉన్నట్లు అర్థం. ఇప్పుడు మనకు అపూర్ణత్వం ఉన్నదా పూర్ణత్వం ఉన్నదా అని తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు మన అపూర్ణులమా పూర్ణులమా అని. అపూర్ణుడైతే అంటే అపూర్ణత్వం ఉంటే ఎలా ఉంటుంది ఆలోచన అంటే, నన్ను ఒకళ్ళు ఓదార్చాలని, నన్ను ఒకళ్ళు మెచ్చుకోవాలని, నన్ను ఒకళ్ళు ప్రేమించాలని ఎదురు చూస్తుంటుంది మనస్సు. అదే అపూర్ణత్వానికి చిహ్నం. నాకు పరిపూర్ణత ఉంటే నేను ఎవరి ఓదార్పుని ఆశించను, ఎవరి మెచ్చుకోలును ఆశించను. అందరూ నన్ను మెచ్చుకోవాలని ఆశించడమే అపూర్ణత్వం. మనకు తెలియదు ఈ విషయం, శాస్త్రం చదివితే తెలుస్తుంది. ఒక అతృప్తి, దిగులు, బాధ లోపల ఉంటాయి. ఎందుకంటే మన కోరిక ఉంటుంది, ఒకళ్ళు మెచ్చుకోవాలి, మనకు తృప్తి కలిగించాలి. ఇలాంటి ఎదురు చూసేటటువంటి భావన అది ఉన్నది అంటే ఆ వ్యక్తికి అపూర్ణత్వం ఉన్నట్లే. ఈ అపూర్ణత్వం పోవడానికి ఏం చేస్తామంటే, మనలో ఒక కామం అంటే నేను తృప్తిగా ఉండాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ ప్రేమించాలి, నా మీద అందరూ దయ చూపాలి, నాకు అందరూ సహాయం చేయాలి, ఇలాంటి ఎదురు చూపు ఉంటుంది చూశారా. దీనికోసం కొన్ని పనులు చేస్తాం, అవి పూర్తి చేసుకోవడం కోసం కర్మలు చేస్తాం. ఒకళ్ళ మెప్పు పొందడం కోసం కొన్ని పనులు చేస్తాం, ఒకళ్ళ నుంచి ఓదార్పు పొందడం కోసం కొన్ని పనులు చేస్తాం. ఇలా చేస్తూనే ఉంటాం మనం ఏదో ఒకటి. ఆ కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది, పుణ్య పాపాన్ని ఇస్తాయి కర్మలు. మళ్ళీ ఆ పుణ్య పాపం ఇవ్వడం వలన మళ్ళీ సుఖ దుఃఖ ఫలం వస్తుంది. ఆ పుణ్య పాపాలు అనుభవించాలి కదా. పుణ్యం అయితే సుఖ రూపంలో అనుభవించాలి, పాపం అయితే కష్ట రూపంలో దుఃఖ రూపంలో అనుభవించాలి. మరి సుఖ దుఃఖ రూపంలో అనుభవించాలంటే దానికి ఒక శరీరం కావాలి, కనుక శరీరాన్ని పొందుతాం. ఇప్పుడు ఈ శరీరాన్ని పొందడానికి కారణం ఏమిటి, సుఖ దుఃఖాన్ని అనుభవించడానికి. ఎందుకంటే మన డిపాజిట్లో పుణ్య పాపాలు ఉన్నాయి కనుక వాటిని సుఖ రూపంలో దుఃఖ రూపంలో అనుభవించాలి కనుక ఇది ఒకటి కావాలి మనకు. పంటి నొప్పి, కంటి నొప్పి, తల నొప్పి, కాలు నొప్పి, కొంచెం సుఖం, కొంచెం కొంచెం ఆనందం. ఈ పుణ్య పాపాలు ఎందుకు వచ్చినాయి అంటే కోరిక, కామం. ఆ కామం ఎందుకు వచ్చిందంటే నాలో రకరకాలైనటువంటి అపూర్ణత్వమైనటువంటి అతృప్తి, దుఃఖం, బాధలన్నీ ఉండడం వలన వచ్చినాయి. అవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే అజ్ఞానం వలన. ఆత్మ అజ్ఞానమే అతృప్తికి కారణం. ఆత్మ అజ్ఞానమే అతృప్తికి కారణం. కనుక ఆత్మజ్ఞానాన్ని పొందితే, అమృతత్వాన్ని పొందితే ఈ యొక్క అతృప్తి, దుఃఖం, బాధ ఉండవు అని మైత్రేయికి చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు. ఈ ఆత్మను ఎలా తెలుసుకోవాలి, శ్రవణేన మత్య, శ్రవణం చేసి విని గురుముఖంగా మననం చేసి నిధిధ్యాసనం చేసి తెలుసుకోవాలి. అలా గురువు దగ్గర అనేక సంవత్సరాలు చదివిన తర్వాతనే నీకు ఆత్మ బోధపడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ద్వైతంలోనే ఉంటావు. అది వేరు, ఇది వేరు, వాళ్ళు వేరు, నేను వేరు అనే భావనలో ఉండి ద్వైతంలో నువ్వు అందరినీ తిరస్కరిస్తూ ఉంటే వాళ్ళు నిన్ను తిరస్కరిస్తారు. అంటే నీకు అద్వైత జ్ఞానం, మోక్షం రాదు.
క్షత్రం బ్రహ్మ పరాదాత్ పరాదుహు అన్నాడు. వాళ్ళని నేను తిరస్కరిస్తే నువ్వు వాళ్ళ చేత తిరస్కరింపబడతావు. అంటే నీకు అద్వైత జ్ఞానం రాదు ద్వైతంలో ఉంటే అని చెప్పారు. కనుక ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆత్మని సర్వ జగత్ కారణం అని తెలుసుకోవాలి. ఆ ఆత్మ ఎట్లాంటి స్వరూపం గలది అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మని గురించి చెప్తున్నారు. ఆత్మ విద్య అమృతత్వం పొందడానికి. ఈ ఆత్మ ఏమిటి అంటే ఆత్మే పరమాత్మ. ఈ నా ఆత్మ ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ ఈ జగత్తుకి సృష్టికి కారణం. మనకు సృష్టి స్థితి లయాన్ని 3 చెప్పబడినాయి. ఈ యొక్క మంత్రంలో 7, 8, 9 మంత్రాల్లో మనకు సృష్టి గురించి చెప్తున్నారు, స్థితి గురించి చెప్తున్నారు. తర్వాత 9వ మంత్రంలో 10వ మంత్రంలో స్థితి గురించి చెప్తారు. 11వ మంత్రంలో లయ గురించి చెప్తున్నారు. ఈ స్థితి గురించి చెప్పేటప్పుడు 3 ఉదాహరణలు ఇస్తున్నారు. మొదటిది దుందుభి శబ్దం. చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది. ఈ విషయంలో మనకు అనేకటువంటి సూక్ష్మమైన విషయాలు బోధపడతాయి దీనివలన. ఇది కనుక మనం సరిగ్గా తెలుసుకుంటే ఏమిటంటే, ఒక నగారా దుందుభి శబ్దం వాయించినప్పుడు మోగించినప్పుడు సామాన్యంగా ఒక శబ్దం వినపడుతూ ఉంటుంది. మళ్ళీ రకరకాలైనటువంటి శబ్దాలు, హెచ్చు తగ్గులు శబ్దాలు, రకరకాల నాదం, స్వరాలు అన్నీ వినపడుతుంటాయి. కనుక ఒక సామాన్య శబ్దం, విశేష శబ్దం. ఒక డ్రమ్మే ఉంది చూడండి, ఆ నగార వాయించేటప్పుడు రకరకాలుగా వాయిస్తారు. ఒకటే నాదం, కానీ ఆ నాదాన్ని అతివేగంగా, మధ్యమంగా, రకరకాలుగా వాయిస్తారు కదా. కనుక మీరు వినేటటువంటి ఒక రకరకాలైనటువంటి శబ్దాలన్నీ కూడా ఈ యొక్క సామాన్యమైన శబ్దంలో నుంచి పుట్టినవే. విశేష శబ్దాలన్నీ కూడా సామాన్య శబ్దంలో పుట్టినాయి. కనుక విశేష శబ్దాలనేటువంటి సామాన్య శబ్దం లేకుండా ఉండలేవు. సామాన్య శబ్దమే ఆధారం అని దుందుభి ఎగ్జాంపుల్ వరకు చూసాం కిందటి వారం. రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు? శంఖ. శంఖం వాయించేటప్పుడు కూడా ఒక సామాన్య శబ్దం వస్తుంది. ఆ సామాన్య శబ్దం నుంచి రకరకాల శబ్దాలను పుట్టించవచ్చు. విశేష శబ్దాలు అంటారు వాటిని. కనుక మనం విశేష శబ్దాలన్నీ వింటున్నప్పుడు సామాన్య శబ్దం ఉన్నదా లేదా అక్కడ అంటే సామాన్య శబ్దం ఉన్నది. మనకు శంఖము, ఈ దుందుభి అనేవి పెద్దగా పరిచయం ఉండవు. మనం శంఖాలు ఏం వాయించాం కదా, శంఖాలు వినాం. వీణ శబ్దం అయితే మనకు బాగా అర్థమవుతుంది. మూడో ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే వీణ అని చెప్పారు. వీణ సామాన్య శబ్దం, వీణ శబ్దం అని వింటాం. ఆ వీణ వాయించేటప్పుడు ఆ శబ్దంలో హిందోళ రాగం వాయిస్తారు. అదే వీణ శబ్దం హిందోళ రాగం. అది అయిపోయిన తర్వాత కళ్యాణి రాగం, అది అయిపోయిన తర్వాత మోహన రాగం. రాగాలు మారుతున్నాయి, స్వరాలు మారుతున్నాయి, కానీ ఒక శబ్దం కంటిన్యూస్గా వస్తుంది. ఏ శబ్దం అది అంటే వీణా శబ్దం. విశేషమైనటువంటి రాగాలు, విశేషమైనటువంటి వేరు కీర్తనలు వేరు పద్ధతిలో పాడుతూ ఉంటారు. స్పీడ్గా పాడతారు, మందంగా పాడతారు, తక్కువ స్థాయిలో పాడతారు, ఎక్కువ స్థాయిలో పాడతారు. ఎట్లా పాడినా ఒక్క సామాన్యంగా ఉండేది ఏమిటి? వీణా శబ్దం, వీణానాదం. ఆ వీణానాదం మామూలుగానే ఉంటే ఎవరు వింటాం? వినం. రకరకాల శబ్దాలు వస్తే వింటాం. కనుక సామాన్య శబ్దం వలననే దాని నుంచే విశేష శబ్దాలు వస్తున్నాయి. కనుక సామాన్య శబ్దమే స్థితికి కారణం. విశేష శబ్దాల యొక్క స్థితికి సామాన్య శబ్దం కారణం. అర్థమైంది కదా?
ఇప్పుడు దాన్ని మనం దాష్టాంతానికి ఎట్లా చెప్పుకోవాలి అంటే, ఈ జగత్తంతా కూడా సామాన్యమైన ఉనికి ఆత్మతత్వం ఉన్నది. అనేక నామరూపాలు విశేషమైనటువంటివి. ఎలాగైతే ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది అన్నాం, గులాబీ పుష్పం ఉన్నది, క్లిప్పు ఉన్నది, పుస్తకం ఉన్నది, మైక్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. వీటన్నిటిలో సామాన్యంగా కామన్గా ఉన్నది ఏంటి? ఉన్నది అనేటువంటిది. ఏమున్నది? ఏ పేరుతో ఉన్నది, ఏ రూపంతో ఉన్నది, అవి డిఫరెన్స్, భేదాలు ఉన్నాయి, విశేషాలు అన్నమాట. డిస్టింక్ట్ అంటారు. విశేషం అంటే ఏమిటి? వేరువేరుగా. ఒకటి పుష్పం అయితే, ఒకటి పుస్తకం అయితే, ఒకటి క్లిప్ అయితే వేరువేరుగా ఉంది. కానీ ఉన్నది అనే దాంట్లో మార్పు లేదు. అది సామాన్యం అంటారు. కనుక పుష్పం ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, మైక్ ఉన్నది, బుక్ ఉన్నది, క్లిప్ ఉన్నది, ఇవన్నీ చెప్పేటప్పుడు మారుతూ ఉన్నాయి రూపాలు, పేర్లు. ఒక్కటి మారకుండా ఏదైతే ఉన్నదో అది సత్, ఉనికి. ఆ ఉనికి అనేటువంటిదే సత్యం. సామాన్యమైనటువంటి ఉనికి ఉంటేనే మిగతావన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నదాని గురించి మాట్లాడతామా, లేని దాని గురించి మాట్లాడతామా? ఉన్నదాని గురించి మాట్లాడతాం. కనుక ఉనికి ముఖ్యమా, వస్తువు ముఖ్యమా? ఉనికి ముఖ్యం. ఆ ఉనికి అనేది ఉంటేనే మిగతా వస్తువుల గురించి, అది ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు, ఇల్లు ఉన్నది, కారు ఉన్నది. నీకు ఉన్న కారు కావాలా, లేని కారు కావాలా? అబ్బాయి అమ్మాయిని చేసుకోవాలంటే ఉన్న అమ్మాయిని చేసుకుంటాడా, లేని అమ్మాయిని చేసుకుంటాడా? ఉన్న అమ్మాయిని చేసుకుంటాడు. ఇడ్లీ తినారంటే ఉన్న ఇడ్లీ తింటారా, లేని ఇడ్లీ తింటారా? లేని ఇడ్లీ ఎట్లా తింటామండి? తినలేం కదా. ఉన్న ఇంటిలో నివసిస్తారా, లేని ఇంటిలో నివసిస్తారా? ఉన్న ఇంటిలోనే నివసిస్తారు. ఉన్న వస్త్రాన్ని కట్టుకుంటారా, లేని వస్త్రాన్ని కట్టుకుంటారా? ఉన్నటువంటి వస్త్రాన్నే కట్టుకుంటారు. కనుక ఈ ఉన్నది అనేటువంటిది సామాన్యం. ఏమి ఉన్నది, ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది అని మారుతూ ఉంటాయి. ఒకటి ఇల్లు అయితే, ఒకటి కారు అయితే, ఒకటి వస్త్రం అయితే, ఒకటి ఆహారం అయితే, రకరకాలు ఉండొచ్చు. కానీ ఉన్నది అనేటువంటిది, ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఉండడానికి, సామాన్యంగా ఇవన్నీ ఉండడానికి స్థితి కారణం ఏమిటంటే ఉనికి. తెలుగులో చెప్పాలంటే ఉనికి అంటారు. కనుక ఆ ఉనికి సామాన్యమైన ఉనికి. బంగారం అనేటువంటిది సామాన్యం. చైను, రింగు, హారం ఇవన్నీ కూడా విశేషాలు. ఇప్పుడు అవన్నీ ఉండాలి అంటే వాటి స్థితి దేని మీద ఆధారపడి ఉంది? బంగారం మీద ఆధారపడింది. రింగు, గొలుసు, చైను ఇట్లాంటివన్నీ కూడా, గాజు ఇవన్నీ కూడా విశేషాలు. వాటి యొక్క ఉనికి అంటే ఉండాలి అంటే ఒకటి ముఖ్యంగా ఉండాలి. అది ఉంటేనే ఇవి ఉంటాయి. అప్పుడు ఏమిటి స్థితి కారణం? బంగారం. అలాగే ఈ జగత్తు మొత్తానికి స్థితి కారణం ఏమిటంటే బంగారం అని చెప్పకూడదు, ఆత్మ లేక పరమాత్మ అని చెప్పాలి. కనుక సృష్టి మాత్ర కారణం, నిమిత్త కారణం, సృష్టి స్థితి లయ కారణం, ఉపాదాన కారణం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, నోట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు బంగారం గొలుసులు చేసేవాడు ఉన్నాడు, కంసాలి వాడు సృష్టి మాత్ర కారణం. సృష్టి చేస్తాడు, ఏం చేస్తాడు? బంగారాన్ని గొలుసుగా మారుస్తాడు. ఇంటెలిజెంట్ కాజ్ అంటారు. కంసాలి వాడు ఆభరణాలు చేస్తాడు, వడ్రంగివాడు ఫర్నిచర్ చేస్తాడు, కుమ్మరివాడు కుండలు చేస్తాడు, నేతగాడు వస్త్రాన్ని నేస్తాడు. వీళ్ళందరూ నిమిత్త కారణం అండి.
ఉత్పత్తి చెయ్యడానికి కావలసినటువంటి తెలివితేటలు కలవాళ్ళు నిమిత్త కారణం. వాళ్ళు లేకపోయినా మన మెడలో చైన్ ఉందా లేదా? ఆ కంసాలి వాడు లేకపోయినా మన మెడలో చైన్ ఉందా లేదా? వాడినేం తెచ్చుకోలేం మనం ఇంటికి. మనకే ఇంట్లో చోటు సరిపోతే వాళ్ళని ఎక్కడ తెచ్చుకుంటాం? వడ్రంగి వాడు లేకపోయినా డెస్క్ ఉన్నదా లేదా? నేతగాడు మన ఇంటికి రాకుండానే మనం దీపావళికి డ్రెస్ కొనుక్కొని వస్తాం. నేతగాడు నేను కూడా వస్తానండి అంటే, నువ్వు అక్కర్లేదు నాయన, నువ్వు ఇక్కడే ఉండు, నాకు వస్త్రం చాలు అని చెప్తాం. కనుక నిమిత్త కారణం సృష్టి ఉత్పత్తి మాత్ర కారణం, ఉత్పత్తి చేయడానికి మాత్రమే. కానీ ఉపాదాన కారణం అయితే బంగారం, అది చైన్ రావడానికి సృష్టికి కారణమే, చైన్ ఉండడానికి స్థితికి బంగారం కారణం. మళ్ళీ చైన్ కరిగించినప్పుడు ఎక్కడికి పోతుంది? బంగారంలోకి వెళుతుంది. అప్పుడు బంగారమే గొలుసుకి సృష్టికి అంటే ఉత్పత్తికి, స్థితికి, లయకి కారణం, ఉపాదాన కారణం. కంసాలివాడు నిమిత్త కారణం అయితే బంగారం సృష్టి కారణం అవుతుంది, స్థితి కారణం అవుతుంది, లయ కారణం కూడా అవుతుంది. బంగారం లేకుండా సృష్టి చేయలేడు కదా ఆయన. చెక్క లేకుండా వడ్రంగి వాడు డెస్క్ చేయలేడు, దారం లేకుండా నేతగాడు వస్త్రం నేయలేడు. కనుక ఉపాదాన కారణం అనేది సృష్టి కారణం, స్థితి కారణం. స్థితి ఉండాలి అంటే ఆ దారం ఉండాలి, దారం ఉంటేనే ఉంటుంది. ఇప్పుడు దారం పోయింది అనుకోండి, మన మీద ఒంటి మీద వస్త్రం ఉండదు. మనం కట్టుకుంటున్నప్పుడు దారం ఉన్నదా లేదా? ఉత్పత్తి చేసినప్పుడు దారం ఉన్నది, అది స్థితి కట్టుకుంటున్నప్పుడు దారం ఉన్నది, అది లయించేటప్పుడు కూడా దారంలోనే మళ్ళీ లయించిపోదు, బంగారంలో లయించిపోదు. కనుక ఉపాదాన కారణం ఎప్పుడు కూడా సృష్టి స్థితి లయ కారణం, నిమిత్త కారణం ఇంటెలిజెంట్ కాజ్, ఓన్లీ సృష్టి మాత్ర కారణం. ఇప్పుడు ఉదాహరణలో నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. దాష్టాంతంలో బ్రహ్మ విషయంలో ఆయనే నిమిత్త కారణం పరమాత్మ, ఆయనే ఉపాదాన కారణం. మాయ పరిణామి ఉపాదాన కారణం, ఆయన వివర్త ఉపాదాన కారణం పరమాత్మ. కనుక ఈ యొక్క నాదం, దుందుభి, శంఖ, వీణ నాదాలు అనేటువంటి సామాన్య శబ్దాలు విశేషమైన శబ్దాలు వచ్చినట్లుగాని పరమాత్మ అనేటువంటి సామాన్యమైన చైతన్యం ఉనికి బ్రహ్మ అనేక నామరూపాలుగా కనపడుతూ ఉంటాడు. ఇది లేకపోతే ఈ ఆత్మతత్వం ఆ యొక్క పేరు, నామం, రూపం అన్నీ కూడా వాటికి సృష్టి కానీ స్థితి కానీ లయ కానీ ఉండదు, కష్టం. వాటి యొక్క గొలుసు యొక్క నామరూపం యొక్క స్థితి, సృష్టి స్థితి లయ దేని మీద ఆధారపడింది? బంగారం మీద. మీరు గొలుసు పెట్టుకున్నారంటే బంగారం ఉండాలి. అదేవిధంగా ఈ ప్రపంచంలో మనం చూసే నామరూపాలన్నీ కూడా అవి ఉండాలన్నా, అవి ఉత్పత్తి కావాలన్నా, అవి మళ్ళీ లయించేది కూడా పరమాత్మలోనే అనే విషయం మనకి ఈ యొక్క 3 మంత్రాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు తర్వాత మంత్రంలో ఏం చెప్పబోతున్నారంటే 10వ మంత్రంలో ఆత్మ సృష్టి కారణం చెప్తున్నారు. స్థితి కారణం చెప్పారు ఇంతవరకు. ఆత్మ సృష్టి కారణం చెప్పబోతున్నారు. అది చదువుతాం. 10వ మంత్రం 7, 8, 9 ఆత్మ స్థితి కారణం అని చెప్పారు.
10వ ఉదాహరణ ఆత్మ స్థితి కారణం అని చెప్తారు. చదువుతాం మంత్రం 83వ పేజీ. స యథార్ద్రైధాగ్నేః అభ్యహితాత్ పృథగ్ధూమా వినిశ్చరతి ఏవం వా అరే అస్య మహతో భూతస్య నిశ్వసితమేతదృగ్వేదః యజుర్వేదః సామవేదః అథర్వాంగిరసః ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని అస్య ఏవ ఏతాని నిశ్వసితాని. ఇక్కడ మరొక ఉదాహరణ చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు. మనకు తెలిసిన ఉదాహరణలు చెప్తే మనకు తొందరగా అర్థమవుతుంది. ఎలాగైతే తడిసిన కట్టెలు రాజేసినప్పుడు పొగొస్తుంది, కొంచెంసేపు పొగొచ్చిన తర్వాత బాగా మనం విసురుతాం. విసిరినప్పుడు అది రాచుకుంటుంది, బాగా రాచుకొని మంట వస్తుంది. నిప్పు రవ్వలు వస్తాయి ముందు, తర్వాత బాగా పెద్ద మంటలు వస్తాయి. ఏ విధంగా అయితే తడిసినటువంటి కట్టెల నుంచి పొగ చీకటిగా ఉంటుంది కదండి, నిప్పు రవ్వలు ప్రకాశంగా ఉంటాయి, వెలుతురుతో ఉంటాయి, వెలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మాయ నుంచి పరమాత్మ మాయను ఉపయోగించి మాయ ద్వారా ఈ మాయ అనేటువంటిది పొగ లాంటిది, ఈ ఉనికి ఎరుక అనేటువంటిది నిప్పురవ్వ లాంటిది. మాయ ఈ బ్రహ్మము కలిసినప్పుడు మాయని పరమాత్మ, బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ మాయని ఏం చేస్తాడంటే యాక్టివ్ చేస్తారు, యాక్టివేట్ అంటారు దాన్ని. చేయడం వలన, యాక్టివేట్ చేయడం వలన ఏమవుతుంది, ఆ మాయ నుంచి నామరూపాలు వస్తాయి. ఇలా రండి, ఇక్కడే కూర్చొని పర్వాలేదు. ఆ మాయ నామరూపాలతో కనపడుతుంది అని విషయాన్ని మనకి ఇక్కడ బోధిస్తున్నారన్నమాట. ఆత్మ ప్లస్ మాయ రెండు కలిసి తడిసిన కట్టెలు అని చెప్పుకోవాలి. ఉదాహరణ, వాటి నుంచి నామరూపాలు మనకు కనపడతాయి. ఎలాగైతే తడిసిన కట్టెల నుంచి మనకు పొగ, నిప్పురవ్వలు వచ్చినట్లుగా నామరూపాల ప్రపంచం, తర్వాత ఎరుక, ఆ ఎరుక అనేది కూడా మనకు వ్యక్తం అవుతుంది. దాన్ని ఏ విధంగా చెప్తున్నది ఉపనిషత్తు అంటే శబ్ద ప్రపంచం అంటారు దాన్ని. శబ్ద ప్రపంచం అంటే నామ ప్రపంచం. ప్రతి ఒక్క వస్తువుకి నామం ఉంటుంది, పేరు ఉంటుంది. నామం అంటే మనం పెట్టుకునే నామం కాదు, పేరు. శబ్ద అంటే పేరు. ప్రతి ఒక్క వస్తువుకి పేరుంటుంది చూడండి. కనుక యాజ్ఞవల్కుల వారు ఏం చెప్తున్నారంటే ఈ పేర్లన్నీ చెప్పకుండా ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే వేదం నుంచి వచ్చినాయి. అందుకని వేదం అని చెప్తున్నారు ముందు. మనం గాలి తీసుకునేటప్పుడు, గాలి వదిలేటప్పుడు
ఏమన్నా కష్టపడతామా? మామూలుగా ఆరోగ్యవంతుడైన వాడు గాలి తీసుకుంటున్నా గాలి వదిలినా ఏం కష్టం లేదు, అనాయాసంగా చేసేస్తున్నాం. ఇప్పుడు మీరందరూ గాలి తీసుకుంటున్నారు, వదులుతున్నారు కదా, అనాయాసంగా జరిగిపోతూ ఉంటుంది. నిశ్వసితం అంటారు దీన్నే. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై. బ్రహ్మదేవుడు గాలి వదిలితే ఈ సృష్టి వచ్చిందట. భగవంతుడు శ్వాస వదిలినప్పుడు వేదాలు బయటికి వచ్చినాయట. భగవంతుడు పరమాత్మ వేదాలను సృష్టించలేదు. ఆయన వేదాలు అనాదిగా ఆ శబ్దం ఉంటూనే ఉన్నది. అది ఆయన శ్వాస ద్వారా బయటకు వచ్చినాయి అంటే వ్యక్తమైనవి అవి, అది అర్థం. అంతేగాని ఆయన ఉత్పత్తి చేయలేదు. భగవంతుడు కూడా వేదాలను ఉత్పత్తి చేయలే. వేద శబ్దాలు అనాది, శాశ్వతం, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. సృష్టి జరిగేటప్పుడు వ్యక్తమవుతాయి, సృష్టి ప్రళయం వచ్చినప్పుడు అవి అవ్యక్తంగా వెళ్ళిపోతాయి. విత్తనంలో ఎట్లాగైతే చెట్టు ఉంటుందో, విత్తనం నాటినప్పుడు చెట్టు బయటకు వస్తుంది, మళ్ళీ చెట్టు పోయినా కూడా విత్తన రూపంలో చెట్టు ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా వేదాలు కూడా పరమాత్మ చేత మనకు ఆయన శ్వాస, మన శ్వాస బయటకు వచ్చినట్లుగా ఆయన వాటిని వ్యక్తం చేశాడు సృష్టి సమయే. అది సృష్టి అంటే. ఇక్కడ ఏమేం సృష్టి చేశాట అన్నాడు. మానవుల్ని సృష్టించబోతున్నాను, జీవరాశులన్నింటినీ. వీళ్ళని సృష్టించేటప్పుడు వీళ్ళకు ఒక జీవన మార్గదర్శిని ముందు ఇవ్వాలి. మనకు ఒక గ్యాడ్జెట్ చేసేటప్పుడు వాషింగ్ మిషను, గ్రైండరో, టెలివిజను ఏదో తయారు చేస్తాడు. చేసేటప్పుడు మనకు చెప్తాడు, పుస్తకం ఇస్తాడు, నాయనా ఇది కొనుక్కుంటున్నావు నువ్వు, దీన్ని ఇట్లా ఉపయోగించాలి అని ఇస్తాడా? గ్యారెంటీ కార్డు కూడా ఇస్తాడు కదా, మాన్యువల్ అంటారు దాన్ని. అది తెచ్చుకుంటాం, చూడడం అనుకోండి, అది వేరే విషయం. చూడాలి అది ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఉపయోగించాలి, ఎంత టైం, ఎంత నెంబర్లో పెట్టాలి, ఎప్పుడెప్పుడు దేనికి అని. మామూలు ఇస్త్రీ పెట్టెకి కాటన్కి ఎంత టెంపరేచర్ పెట్టాలి, సిల్క్కి అయితే ఎంత టెంపరేచర్ పెట్టాలి, పట్టు వాటికి అయితే ఎంత పెట్టాలి ఉంటుందా లేదా? ఇప్పుడు కొంతమంది చూడకుండా చేస్తారు, చాలామందికి తెలియదు అది. ఒక ఇస్త్రీ పెట్టెకి అంత వివరం ఉంటే ఏ వస్తువుకైనా సరే మాన్యువల్ అంటారు దాన్ని. అదేవిధంగా ఈ సృష్టి చేసేటప్పుడు ఆయన పెద్ద మ్యానుఫ్యాక్చరర్ పరమాత్మ. మామూలు షాపు వాడు మ్యానుఫ్యాక్చరరే ఇంత ఇస్తుంటే లిస్టు, ఈ సృష్టి చేసే పరమాత్మ ఎంత మాన్యువల్ ఇవ్వాలండి? జీవన మార్గదర్శిని అని పేరు పెట్టాను నేను. లైఫ్ గైడింగ్ ఫ్యాక్టర్ మాన్యువల్, లైఫ్ గైడింగ్ మాన్యువల్ అంటారు. లైఫ్ గైడింగ్ మాన్యువల్ని తెలుగులో ఏంటి ట్రాన్స్లేట్ చేస్తావు? జీవన మార్గదర్శిని. అది సృష్టించాడు ఆయన ముందు, తర్వాత మనం వచ్చాం. ఆయన చెప్పాడు, అది చదువు నాయనా, ఆ మాన్యువల్ని చదువుకొని ఎట్లా జీవించాలో నీకు నేర్పుతుంది ఆ మాన్యువల్. చక్కగా ఎలా చెయ్యాలి, జీవితంలో ఏ విధంగా ఉండాలి. అలా చేసిన వాళ్ళకి, చదివిన వాళ్ళకి జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. చదవని వాళ్ళకి ఆనందం ఉండదు, దుఃఖం ఉంటుంది. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? ఆ వేదం 4 వేదాలు వచ్చినాయి. దాని లిస్టు చెప్తున్నారు వరుసగా. నిశ్వసితమేతద్ ఋగ్వేద, మొదటి వేదం ఋగ్వేదం. 2 యజుర్వేద, యజుర్వేదము. 3 సామవేద. 4 అథర్వాంగిరస.
అధర్వణ వేదం. అంగిరస అనే ఋషి విన్నాడు ఆ మంత్రాలని, అందుకని అధర్వాంగిరస అని పేరు. ఈ 4 వేదాలు. తర్వాత ఇతిహాస, దానికి ముందు ఒక పదం ఉంది మహద్భూతస్య. ఆ తాకి దీర్ఘం ఉంది, దీర్ఘం అక్కర్లేదు, ఆ దీర్ఘం తీసేయండి. మహతో భూతస్య, గొప్పదైనటువంటి. మహత్ అంటే ఏమిటి? చాలా గొప్పదైన ఆత్మ అని అర్థం. సర్వదా భవతి ఇతి, చాలా గొప్పదైనటువంటి ఆత్మ. ఇక్కడ గొప్ప అంటే ఎంత గొప్ప అండి అని అడగకూడదు, ఇన్ఫినిట్, అనంతమైన అని అర్థం. మహత్ అంటే అనంతమైన, అనంతమైనటువంటి ఈ ఆత్మతత్వం. సర్వదా, భూతస్య అంటే ఎల్లవేళలా ఉండేటటువంటిది. భూతకాలంలోనూ ఉన్నది, భవిష్యత్ కాలంలోనూ ఉంటుంది, వర్తమాన కాలంలో కూడా ఉన్నది. భూతకాలంలో ఉండి ఉన్నది అని చెప్పుకోవాలి. భూతకాలం వర్తమాన కాలం తెలుసు కదా. సర్వదా భవతి ఇది భూతః అని అర్థం. మహద్భూతస్య నిశ్వసితం, ఈ ఆత్మ లేక పరమాత్మ యొక్క శ్వాస వచ్చినట్లుగా శ్వాస నుంచి ఈ యొక్క వేదాలు వచ్చినాయి అన్నారు. మన లలితా సహస్రనామంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష నిమిషం, కళ్ళు తెరిచి కళ్ళు మూసినట్లుగా. ఇదొక మరొక ఉదాహరణ. కళ్ళు తెరవడం, కళ్ళు మూయడం ఎంత కష్టం అండి మనకు. ఎన్నిసార్లు మూస్తున్నాం, ఎన్నిసార్లు తెరుస్తున్నాం, ఎంత అనాయాసంగా చేస్తున్నాం. అదేవిధంగా శ్వాస కూడా కంటి రెప్పలు మూసినట్లుగా ఉన్మేష నిమిష. కళ్ళు తెరిచినప్పుడు ఉత్పన్న, కళ్ళు మూసినప్పుడు విపన్న, అవ్యక్తం. కళ్ళు తెరవగానే ప్రపంచం కనపడుతోంది, కళ్ళు ముయ్యగానే ప్రపంచం కనపడదు. ఇటువంటి వాక్యం ఉంది లలితా సహస్రనామంలో. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నారు. ఇది అర్థం కావాలి అంటే 10 ఉపనిషత్తులు చదవాలి. లిటరల్ మీనింగ్ కాదండి. లిటరల్ మీనింగ్ అంటే ఎవరికైనా అర్థం అవుతుంది, కళ్ళు తెరవడం, కళ్ళు ముయ్యటం. అది కాదు అర్థం ఇక్కడ. ఆ పదం ఎట్లా శాస్త్రంలో నుంచి ఏ విధంగా వచ్చింది, అసలు ఈ ఉత్పన్నం విపన్నం ఏంటి, వ్యక్తం అవ్యక్తం, కన్ను ముయ్యడం కన్ను తెరవడం. దానికి ఇంకా డెప్త్కి వెళితే దృష్టి సృష్టివాద అంటారు దాన్ని. దృష్టి సృష్టివాద. జగత్తు ఉన్నది ఇక్కడ, చూశాను కాబట్టి ఉన్నది. దృష్టి అంటే నేను చూశాను, దిష్టి కాదు, దృష్టి. సృష్టి, నేను ఎప్పుడైతే చూశానో అది ఉన్నది. దీన్ని దృష్టి సృష్టివాద అంటారు. ఇంకొక వాదం ఉంది, సృష్టి దృష్టివాదం అని. సృష్టి చేయబడింది కాబట్టి నేను చూస్తున్నాను అంటాడు వీళ్ళొక వాదం. మన విచార సాగరంలో వస్తుంది, తర్వాత చూస్తాం. విచార సాగరం వినేవాళ్ళకి, క్లాస్ జరుగుతున్నది కదా యూట్యూబ్లో, వినేవాళ్ళకి ఈ దృష్టి సృష్టివాదం, సృష్టి దృష్టివాదం అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ దృష్టి సృష్టివాదం లాంటిది కనుక నిశ్వసితం. 4 వేదాలు వచ్చినాయి. తర్వాత ఇంకేమేమి వచ్చినాయి? ఇతిహాస. ఇక్కడ ఇతిహాసం అంటే మహాభారతం అని కాదు, వేరే వేరే అర్థాలు ఇవన్నీ. మనకి పుస్తకంలో ట్రాన్స్లేషన్ చూస్తే ఇతిహాస అంటే ఇతిహాస, పురాణం పురాణం ఉంటుంది. కానీ శంకరాచార్యుల వారి భాష్యంలో చూస్తే ఏమి రాసి ఉంటుందంటే, ఇతిహాస అంటే వేదములలోని కథలు అని అర్థం. వేదములలోని కథలు అని అర్థం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 2 అన్నమాట, అర్థ ప్రపంచం, శబ్ద ప్రపంచం. అర్థ ప్రపంచం అంటే వస్తువు. పుష్పం
గులాబీ పుష్పం అనేది శబ్దం. శబ్ద అర్థ. శబ్ద అర్థ. శబ్దానికి నామము అని పేరు, అర్థానికి రూపము అని పేరు. నామ రూపాన్ని, ఇప్పుడు దీనికి నామం ఉంది కదండి, పేరుంది కదా, ఈ పేరుకు రూపం ఉందా? ఉన్నది కదా. కనుక నామరూప లేక శబ్ద అర్థ ఈ విధంగా చెప్పుకోవచ్చు. కనుక వేదాలు శబ్ద ప్రపంచం. ఆ శబ్దానికి కొన్ని అర్థాలు అంటే వస్తువులు ఉంటాయి. ఆ వ్యక్తులు, ఆ మనుషులు, ఆ కథలు అవన్నీ ఉంటాయి. అది చెప్పేటప్పుడు ఇక్కడ వేదంలో మంత్రభాగం, బ్రాహ్మణ భాగం అంటారు. వేదాన్ని రెండు విధాలుగా చెప్తారు. మంత్రభాగ వేద, బ్రాహ్మణ భాగం వేద. బ్రాహ్మణ భాగంలో ఏం చెప్తారు అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. అష్టవిధ బ్రాహ్మణ భాగ వేదం ఆత్మ నుంచే వచ్చింది అని. అష్టవిధ బ్రాహ్మణములు ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ వేదాలు ఉన్నాయి, మంత్రభాగ, బ్రాహ్మణ భాగ. ఆ బ్రాహ్మణ భాగాల్లో నుంచి ఏమేమి వచ్చినాయి అనేది తర్వాత చెప్పేది ఈ పారాగ్రాఫ్లోనే. అందులో నుంచి ఇతిహాస, నచికేతుడి కథ, రకరకాల కథలు ఉన్నాయి కదా. చాందోగ్యంలో చూసాం కదా, ఎంతో మంది కథలు వస్తాయి. ఉపనిషత్తు కథలు అని అర్థం. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇతిహాసం అంటే ఉపనిషత్తులు ఎందులో నుంచి వచ్చినాయి? వేదాలు. కనుక ఉపనిషత్తుల్లో కథలు వేదంలోని కథలు అవుతాయా కాదా? వేదంలోని కథలు. తర్వాత పురాణం. ఇక్కడ పురాణం అంటే కూడా మనం 18 పురాణాలు, ఉప పురాణాలు 18 అట్లా తీసుకోకూడదు. ఇక్కడ పురాణాలంటే కాస్మాలజీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ యొక్క సృష్టి ప్రక్రియ కాస్మాలజీ, సృష్టి గురించి మాట్లాడేటటువంటి శాస్త్రం, దాన్ని పురాణం అంటారు. తర్వాత 3 విద్య అని. విద్య అంటే 64 కళలు, చతుషష్ఠి విద్య అంటారు. 64 కళలు. సంగీతము, నృత్యము, తాళ, వాద్య రకరకాలు ఉన్నాయి కదా. చిత్రకళ, 64 కళలు. మన వాళ్ళు ఎగతాళి చేస్తుంటాడు, వీడికి 64 కళలు ఉన్నాయండి అంటుంటారు. ఎగతాళి చేసేటప్పుడు వీడికి 64 కళలు ఉన్నాయి అంటాడు, గొప్పగా చెప్పుకోవాలి. అప్పుడు ఆ రోజుల్లో ఉండేవి మనుషులకి. మిమిక్రీ చేయడం కూడా ఒక కళే, ఇమిటేషన్ చేయడం కూడా ఒక కళే, అల్లిక అల్లడం కూడా ఒక కళ. ఇలా చెప్పుకుంటూ పోతే 64 కళలు ఉన్నటువంటిది మన సంస్కృతి, భారతీయ సంస్కృతి. 1 కాదు, 2 కాదు, ప్రపంచంలో ఎక్కడా ఇన్ని కళలు లేవు. శిల్పకళ, చిత్రకళ, సంగీత కళ, నాట్య కళ, ఎన్ని కళలు. ఇలా మీరు నిఘంటువుకి వెళ్ళి చూస్తే 64 కళలు కనపడతాయి అక్కడ. నేను చెప్పాలంటే టైం సరిపోదు మనకు ఇప్పుడు. తర్వాత 4 ఉపనిషద. ఇతిహాస, పురాణ, విద్య, ఉపనిషద. ఇక్కడ ఉపనిషత్ అంటే ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు అని చెప్పకూడదు. మరి ఏమిటండి ఇట్లా 2 అర్థాలు ఉన్నాయి వీటికి అన్నాడు. అదే మరి ఉపనిషత్ అంటే రహస్యము అని అర్థం. రహస్య నామధేయం. ఒక అధ్యాయంలో చూసాం కదా, 2వ అధ్యాయంలో 1వ బ్రాహ్మణంలో 20వ మంత్రంలో సత్యస్య సత్యం ఇది ఉపనిషద. రహస్య నామధేయం బ్రహ్మానికి ఏమిటి? సత్యస్య సత్యం. విన్నట్లుగా ఉన్నది. 2-3 క్లాసులు తీసుకున్నాం ఒక సత్యస్య సత్యానికే. రహస్య నామధేయం ఉపనిషత్ అని పేరు. తర్వాత శ్లోకాహ. బ్రాహ్మణ భాగంలోని మంత్రాలని శ్లోకాలు అంటారు. బ్రాహ్మణ భాగంలో మంత్రాలు కనుక కోట్ చేస్తే వాటిని శ్లోకం అంటారు. మనం తైత్రీయోపనిషత్తు చదివేటప్పుడు, తైత్రీయోపనిషత్తు చదివాం కదా,
తైత్రీయోపనిషత్తు చదివేటప్పుడు తదప్యేష శ్లోకో భవతి అని ఒకటి వస్తుంది మంత్రం. వచ్చిన తర్వాత శ్లోకం వస్తుంది. తదపి శ్లోక భవతి. అన్నాద్వై ప్రజా ప్రజాయంతే యాకాశ్చ పృథివీశ్రుతా అని శ్లోక భవతి అని చెప్పి మంత్రం వస్తుంది. ఆ శ్లోకం అన్నమాట. బ్రాహ్మణ భాగంలో మంత్రాలు కోట్ చేస్తాయన్నమాట కొన్ని శ్లోకాలని. దాన్ని శ్లోకం అంటారు. తర్వాత సూత్రాణి చాలా సంక్షిప్తంగా బ్రీఫ్గా ఉండేటటువంటి స్టేట్మెంట్స్ అన్నమాట సూత్రాణి అంటారు. అదే ఉదాహరణ తైత్రీయంలోనే మళ్ళీ బ్రహ్మవల్లిలో చూసాం. బ్రహ్మవిదా ఆప్నోతి పరం అనేటువంటి సూత్రం, అది సూత్రభూత వాక్యం. అప్పుడు చెప్పాను, గుర్తుండుంటుంది అనుకుంటాను. బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మ విత్ ఆప్నోతి పరం, ఇది సూత్రభూత వాక్యం. ఎన్ని పదాలు ఉన్నాయి? 4 ఈ బ్రహ్మవిదాప్నోతి పరం అనే దాని మీద బ్రహ్మవల్లి అంతా జరుగుతుంది, ఆ 4 పదాల మీద. ఈ 4 పదాలు సూత్రాణి అంటారు. తర్వాత అనువ్యాఖ్యానాన్ని చివరి లైన్లో సూత్రాణి అనువ్యాఖ్యానాన్ని, సూత్రాణ్యనువ్యాఖ్యానాన్ని ఉన్నది. సూత్రాణి ప్లస్ అనువ్యాఖ్యానాన్ని. అనువ్యాఖ్యానం అంటే సూత్ర వ్యాఖ్యానం. ఇప్పుడు బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అనేది సూత్రం కదా. ఈ బ్రహ్మ అంటే ఏమిటి వ్యాఖ్యానం చేస్తుంది ఉపనిషత్తు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ఇది అనువ్యాఖ్యానం. బ్రహ్మవిదాప్నోతి పరం అని చెప్పినప్పుడు బ్రహ్మ అనేటువంటి సూత్రవాక్యం, సూత్రవాక్యంలోని పదం. దాన్ని వేదమే, యజుర్వేదమే వ్యాఖ్యానం చేస్తుంది. అనువ్యాఖ్యానం అంటారు దాన్ని. బ్రహ్మ అంటే ఏమిటి? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ విత్ యో వేద నిహితం గుహాయాం. అవిత్ అనే దానికి మళ్ళీ వ్యాఖ్యానం యో వేద నిహితం గుహాయాం. అట్లాంటివి చేసేది అనువ్యాఖ్యానం అంటారు. అక్కడ చెప్తుంది తదేషాభ్యుక్త. తర్వాత చివరిగా వ్యాఖ్యానం, మంత్ర వ్యాఖ్యానం అని అర్థం. మనం ఇక్కడ కూడా చూసాం చూడండి, ఈ బృహదారణ్యకంలోనే శిశు బ్రాహ్మణంలో మంత్రం చెప్తుంది. అదే చెప్పి ఉపనిషత్తే మంత్రాన్ని చెప్పి మంత్రం మీద తానే వ్యాఖ్యానం చేస్తుంది. దీన్ని మంత్ర వ్యాఖ్యానం అంటారు. ఎలా చేసింది అక్కడ ఏం చూసాం మనం? ఒక కుండని బోర్లు ఇచ్చినట్లుగా తల క్రిందికి ఉంటుంది, భాగం అంతా శరీర భాగం అంతా పైకి ఉంటుంది. కథ గుర్తుందా? అందులో 7 ఋషులు ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు, యజ్ఞ యాగం చేస్తూ ఉంటారు. అందులో పంచ జ్ఞానేంద్రియాలని 7 ఋషులు ఉంటారు. ఈ ఇంద్రియాలన్నీ ఉంటాయి, బుర్ర ఉంది, తెలివితేటలన్నీ ఇందులో ఉంటాయి అని చెప్పామా? మర్చిపోవడానికి ఎక్కువ రోజులు లేదు కదా, రీసెంట్గానే చదివాం. దీన్ని ఏమంటారంటే వ్యాఖ్యానం అంటారు. ఉపనిషత్తే ఒక మంత్రాన్ని చెప్పి దాన్ని తానే వ్యాఖ్యానం చేస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి అంటే ఆ పరమాత్మ శ్వాస నుంచి వచ్చినాయి. పరమాత్మ ఏమిటండి శ్వాస నుంచి ఎట్లా వస్తాయంటే వస్తాయి. ఎలా వస్తాయంటే వస్తాయి, అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కనుక ఏమండి ఇవన్నీ అర్థం అయితే మోక్షం వస్తుందా రాదా? ఇప్పుడు ఇవన్నీ అర్థం కాకపోతే మోక్షం రాదా అంటే ఇవన్నీ అర్థం కాకపోయినా మోక్షం వస్తుంది. మోక్షానికి ఏం ప్రాబ్లం లేదు. ఈ వ్యాఖ్యానం అనువ్యాఖ్యానం సూత్రాన్ని వేదాది ఇవన్నీ బ్రాహ్మణాలు ఇవన్నీ మాకేం అంటబడతాయన్న.
టీచర్ గారు కూడా స్వామీజీ చెప్తుంటారు ఉదాహరణకి, టీచర్ గారు కూడా లెసన్స్ అన్నీ చెప్పి ఇవన్నీ పరీక్షకి రావు, ఇంపార్టెంట్ కాదంటే అబ్బా హాయిగా ఉంటుంది. ఎందుకంటే మనకు అర్థం కావు కొన్ని. అప్పుడు టీచర్ గారు పాఠం అంతా చెప్పిన తర్వాత దిస్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అంటుంది. అంటే మీరు చదవకపోయినా పర్వాలేదు అని అర్థం. కానీ ఏమున్నాయో తెలుసుకుంటాం అంతే. అంతేకాని మనకు కొన్ని విషయాలు అర్థం కాకపోయినా కూడా అయ్యో మనకి ఇవి అర్థం కాలేదే, మోక్షం రాదేమని బాధపడకండి. మోక్షం రావడానికి మార్గం నేను చెప్తాను. ఏవి వింటే మోక్షం వస్తుంది, ఏది వినకపోతే మోక్షం రాదు, ఏమి వినకపోయినా కూడా పర్వాలేదు, అది కూడా గురువుగారే చెప్పాలి. అది విషయం అని చెప్పి అస్య ఏతాని నిశ్వసితాని, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క శ్వాస నుంచే వ్యక్తమైనవి అని అన్నారు. సృష్టి జరిగింది అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం. ఇక్కడ స యథా ఆర్ద్రైధాగ్నే అని ఉంది మొదటి లైన్లో చూడండి. ఈ 10వ మంత్రంలోనే యథా ఆర్ద్రైధ, ఏధా ఆర్ద్ర అన్న తడిసిన, ఏధా అది సంధిలో ఉన్నది. ఆర్ద్రైధాగ్నే, ఆర్ధ ఏధస్ అగ్నే. ఏధ అంటే కట్టె పుల్లలు, ఫ్యూయల్ అంటాం చూసారా, ఫైర్ వుడ్. ఏధస్ సకారాంత నపుంసకలింగ ఏధశబ్ద, ఏధ ఏధసి ఏధాంసి. ఏధ ఆ యొక్క కట్టె పుల్లల నుంచి, ఆర్ద్ర తడిసిన కట్టె పుల్లల నుంచి నిప్పు పొగ నిప్పు వచ్చినట్లుగా ఈ యొక్క పరమాత్మ నుంచి నామరూపాలు ఉనికి, ఎరుక, నాకు తెలుసు నాకు తెలుసు అని ఎరుక ఉన్నది చూసారా. ఏమి తెలుసు? పుష్పం తెలుసు, క్లిప్పు తెలుసు, ఇది నామరూప. పొగతో పోల్చాం ఎందుకంటే జడం. నిప్పురవ్వ ఎరుకతో పోల్చాం, వెలుగు కదా, కాన్షియస్నెస్. అవన్నీ ఇక్కడ చెప్పలేదు, మనం భాష్యం చదివితే శంకరాచార్య వారు అన్నీ రాస్తారు వివరంగా. అవి చదివి మీకు చెప్తూ ఉంటాం అన్నమాట. అది అందుకని టీచర్ చదువుకోవాలని స్టూడెంట్స్కి చెప్పాలి. సన్యాసం ఎందుకు తీసుకుంటామో తెలుసా? అర్థమైందా ఇప్పుడు? పని పాట ఏం ఉండదు, వంట పని చేసే ఉండదు, పిల్ల జల్లా ఏం ఉండరు. ఇవన్నీ భాష్యం అంతా చదివి పాపం మీలాంటి కుటుంబీకులందరికీ బోధ చేస్తే మీరు వినొచ్చు. అర్థమైందే? అది అందుకని ఒకడు సన్యాసం తీసుకోవాలి, ఒకడు గృహస్థాశ్రమంలో ఉండాలి. అందరూ సన్యాసం తీసుకుంటే భోజనం ఎవరు పెడతారు? కానీ అందరూ జ్ఞానాన్ని పొందాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆశ్రమంలో ఉండి వాళ్ళు పనులు చేస్తూ ఉండాలి. అర్థమైందా? అర్థమైందండి స్వామిని గారు అంటే. ఓకే, 11వ మంత్రం. స యథా సర్వాసామపాం సముద్ర ఏకాయనం. ఈ మంత్రంలో కూడా ఆయతనం అని ఉన్నది. ఆ తకార తీసేయండి అన్ని చోట్ల. ఏకాయనం, అయనం చాలు. ఏవం సర్వేషాం స్పర్శనాం త్వగేకాయనం. ఏవం సర్వేషాం గంధానాం నాసికే ఏకాయనం. ఏవం సర్వేషాం రసానాం జిహ్వైకాయనం. ఏవం సర్వేషాం రూపాణాం చక్షురేకాయనం. ఏవం సర్వేషాం శబ్దానాం శ్రోత్రమేకాయనం.
ఏవం సర్వేషాం సంకల్పానాం మన ఏకాయనం ఏవం సర్వాసాం విద్యానాం. విద్యా స్త్రీలింగం కనుక సర్వాసాం అని ఉండాలి, సర్వేషాం కాదు. ఏవం సర్వాసాం విద్యానాం హృదయేకాయనం ఏవం సర్వేషాం కర్మణాం హస్తావేకాయనం ఏవం సర్వేషాం ఆనందానాం ఉపస్థయేకాయనం ఏవం సర్వేషాం విసర్గాణాం పాయురేకాయనం ఏవం సర్వేషాం అధ్వనాం పాదావేకాయనం ఏవం సర్వేషాం వేదానాం వాగేకాయనం. ఇప్పుడు లయని గురించి చెప్తున్నారు. స్థితి గురించి చెప్పారు 3 మంత్రాల్లో, 7, 8, 9 మంత్రాల్లో. తర్వాత స్థితి గురించి, సృష్టి గురించి చెప్పారు 10వ మంత్రంలో. ఎవరు చెప్పారు? యాజ్ఞవల్కుల వారు చెప్పారు. ఎవరికి చెప్పారు? ఎవరు స్టూడెంటు, ఎవరు గురువు? మైత్రేయి శిష్యురాలు, యాజ్ఞవల్కుల వారు గురు. ఇప్పుడు ఎంతమంది శిష్యులు వింటున్నారు? ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? కొద్దిమంది వింటున్నారు. అప్పుడు మైత్రేయి విన్నది యాజ్ఞవల్కుల వారి నుంచి ఇప్పుడు మనం వింటున్నాం. చూడండి ఎంత అదృష్టం, అవునా? ఇప్పుడు లయ గురించి చెప్తున్నారు. లయ అనేటువంటిది మనకు అర్థం కావాలంటే మన నిద్రలో లయిస్తాం కదా. నామరూపాలన్నీ, నామాలు అంటే పేర్లు తెలియవు, రూపాలు తెలియవు. మనిషి నిద్రపోతే లయ. ఈ ప్రపంచం మొత్తం కూడా లయిస్తే అది ప్రళయ. కనుక ఎవరు లయ కారణం? ఎక్కడికి వెళతాయి ఇవన్నీ కూడా ప్రళయ కాలంలో? అంటే ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళతాయి. ఇక్కడ ఒక స్పెషల్ మెథడ్ చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు. ఒక స్పెషల్ మెథడ్, ఆత్మ లయ కారణం. నార్మల్ మెథడ్ అయితే తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుషః. మళ్ళీ లయించేటప్పుడు పురుషుడు అన్నంలోకి అన్నం, ఓషధి ఓషధి, ఇట్లా మళ్ళీ భూమిలోకి భూమి, నీటిలోకి నీరు, అగ్నిలోకి అగ్ని, వాయువులోకి వాయు, ఆకాశం ఆకాశ, ఆత్మలో అని మామూలు చెప్తారు. లయ క్రమం చెప్తారు. కానీ ఇక్కడ ఇలా చెప్పడంలా యాజ్ఞవల్కుల వారు కొంత స్పెషల్ అన్నమాట. స్పెషల్గా చెప్తారు లయ. ఎలా చెప్తారు, ఎలా లయిస్తారు అంటే లయం జరుగుతుంది అని. దీని మన అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఇది చెప్పేది మనకు నిద్రలో అద్వైతం, జాగ్రత్తలో ద్వైతం. మన నిద్రపోయినప్పుడు మనం అద్వైతంలో ఉంటాం. అంటే నామరూపాలు తెలియదు, నేనే ఉంటాను అక్కడ, ఇంకెవ్వరు ఉండరు. మెలకు వచ్చిందనుకోండి ఇంకంతే, నామరూపాలు ద్వైతం అన్నమాట, డ్యువాలిటీ కనపడుతుంది. లేచినప్పుడైతే ద్వైతం, నిద్రపోతే అద్వైతం. ఎలా జరుగుతుంది ఈ లయ అనేటువంటిది వచ్చే వారం వివరంగా చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.